ఏందక్క ఈరోజు పొద్దున్నే బాండ్లీతో వచ్చేసావు అని ఆశ్చర్యపోకండి. ఈరోజేమో మా పతిదేవుడు పొద్దున్నే లేచేసి ఉప్మా తినాలి అన్నారనమాట. అదేదో సినిమాలో నాగార్జున లాగా నేను ఇవాళ ఉప్మా తినాలి కాబట్టి ఆఫీస్కి లీవ్ పెట్టాను అన్నట్టు. ఒకంత ఆశ్చర్యంగా అయితే ఇంకెందుకు 2 నిమిషాల్లో చేసేస్తాను లేండి అన్నానమాట. ఒక్క నిమిషం డౌట్ వచ్చి మా పాప వంక చూశానన్నమాట. చూస్తే మా ఇద్దరి మీద యుద్ధానికి సిద్ధమైన సైనికుల్లా చూస్తోంది. ఎందుకని అడిగా. అంటే నీకు తెలుసు కదా నేను ఉప్మా తిననని, మరి ఎందుకు చేస్తానంటున్నావు అనింది. నేను తప్పదు కదా నీకోసం వేరే ఏమైనా వండుతానులే అన్నాను. మా బాబు అయితే డ్యాన్స్ చేస్తున్నాడనమాట. ఎందుకంటే మా పాపకి ఇష్టం లేని వంట చేస్తే వానికి మహా ఆనందం అన్నమాట. సో మా పాప ఇంకా వదలదని మా పాప కోసం అయితే 3 చపాతీలు చేసేసి మా ఆయన కోసమని ఉప్మా చేసేసానమాట. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత డౌట్ వచ్చి అయినా ఎందుకండి మీకు ఈరోజు ఉప్మా తినాలనిపించింది అని అడిగానమాట. నిజానికి నాకు ఉప్మా తినాలని లేదు, జావ తాగాలని ఉంది. కాకపోతే నువ్వు చేసే ఉప్మా జావ కన్నా కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి అని అన్నారండి. నాకైతే కోపం వచ్చేసిందండి. ఏది చేసి పెట్టినా ఏదో ఒక మాట అంటూనే ఉంటావు కదా అంటూ అన్నానండి. మా ఆయన నన్ను చూసి ఒక నవ్వు నవ్వేశారండి. ఎందుకలా నవ్వుతున్నావంటే ఉప్మా చేయమనగానే రైతు బజార్లో ఉండే తరకారీ అంతా తెచ్చి ఉప్మాలో వేసేసి చేసేసావు కదా, ఇదంతా 3 పూట్ల నువ్వే తినాల్సి వస్తుందేమో ఒకసారి చూసుకో అన్నారండి. మీ ఇంట్లో కూడా ఇంతేనా అండి? మా ఇంట్లో అయితే ఇలాగే ఉంటుందండి ప్రతిరోజును.